ఖమ్మంలో మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకానికి కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహిళా మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేశారు. బ్రాండింగ్ కోసం ప్రత్యేక లోగో రూపకల్పన చేశారు. ఇక్కడ లభ్యమయ్యే వస్తువులన్నీ మేడ్ ఇన్ ఖమ్మం బ్రాండ్ పేరుతోనే ఉంటాయి. ఆన్లైన్ ద్వారా సైతం అమ్మకాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మంలో సక్సెస్ అయితే ఇతర నియోజకవర్గాల్లో సైతం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. మహిళా సంఘాల ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో వారే సొంతంగా వివిధ షాపులకు సప్లై చేయడంతో పాటు వారపు సంతల్లోనూ అమ్ముకుంటున్నారు. వారి ఇబ్బందులను తొలగించేందుకు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సరికొత్త ఆలోచన చేశారు. ఇందులో భాగంగా సూపర్ మార్కెట్ తరహాలో ఓ మార్ట్ను ఏర్పాటు చేయడంతో పాటు మేడ్ ఇన్ ఖమ్మం పేరుతో బ్రాండింగ్ చేయాలని నిర్ణయించారు. మార్కెట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మహిళా సంఘాలు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 30 లక్షలు ఖర్చు చేసి వైరా రోడ్లో మహిళా మార్ట్ను తీర్చిదిద్దారు. ప్రత్యేక లోగోను డిజైన్ చేయడంతో పాటు మేడ్ ఇన్ ఖమ్మం ఫర్ ఖమ్మం పేరుతో బ్రాండింగ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. వివిధ రకాల సరుకులు పంపేందుకు చాలా సంఘాలు ఆసక్తి చూపుతున్న ప్రొడక్ట్ క్వాలిటీ బాగున్న 20 సంఘాలను మాత్రమే ఎంపిక చేశారు. పప్పులు మార్ట్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా 5గురిని నియమించారు. ఇదే బ్రాండింగ్తో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిల్లోనూ అమ్మకాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్మకాన్ని నిమిత్తం ఖమ్మంలో మహిళా మార్ట్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇది తొలి మహిళా మార్ట్. మహిళలను కూడా ఆర్థికంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖమ్మం కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కూడా ఈ వినూత్న ప్రయోగానికి సంబంధించి చేశారని చెప్పుకోవాలి. ఇక్కడ సక్సెస్ అయితే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికైతే 5 నియోజకవర్గాల్లో కూడా నెక్స్ట్ స్టెప్లో కూడా అక్కడ కూడా మహిళా మార్ట్లను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా త్వరలోనే ఈ మహిళా మార్టును సంబంధించి కూడా ప్రారంభించనున్నారు. ఇక్కడ చూసే వస్తువులకు సంబంధించి ఇక్కడ అన్ని మహిళా సంఘాలకు సంబంధించి తయారు చేసిన సంబంధించి బ్రాండ్లను మనం ఒకసారి చూడవచ్చు. మొత్తం 20 సంబంధించి వాళ్ళు సంఘాలకు సంబంధించి కూడా తయారు చేసిన క్వాలిటీ సంబంధించి వారికి అనుమతులు సంబంధించి ఇచ్చారు, వివరిస్తున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనతోని ఈ తయారీ సంబంధించిన ఐటమ్స్ చేసిన కొందరు మహిళా సంబంధించి ఇక్కడ మహిళలు ఉన్నారు. ఆ గ్రూపుకు సంబంధించిన వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. ఇది కలెక్టర్ గారు మాకు ఇచ్చిన మంచి ఇదనుకోవాలి. ఇది మాకు ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుందండి. ఇవి పురుగు మందులు కొట్టకుండా సేంద్రియ పద్ధతిలో పండించిందండి. ఈ మినపప్పు, బొబ్బరిపప్పు, ఆయిల్స్, రాక్ సాల్ట్ ఇవన్నీ మేము సొంతంగా తయారు చేసి మా మహిళా గ్రూప్ ద్వారా ఇక్కడ అమ్ముకోవడానికి మాకు కలెక్టర్ గారు సదుపాయం కల్పించారండి. దీని ద్వారా మాకెంతో ఉపాధి, మాకు కాకుండా మా సభ్యులకు, మహిళలందరికీ ఎంతో కొంత మా సాయం చేసి ఉపాధి కల్పిస్తున్నామండి. ఇది మాకెంతో ఆనందంగా ఉందండి. వితౌట్ ఆయిల్ సార్, ఇక్కడ ఎక్కడా లేదు సార్. నేను చేసే ప్రోడక్ట్ ఆంధ్ర తెలంగాణలో లేని ప్రోడక్ట్ సార్. వితౌట్ ఆయిల్, రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు, అరకలు 12 రకాల మిల్లెట్స్ తోటి ఓన్లీ ఉప్పు, కారం, పసుపు ఈ 3 వాడి ఆయిల్ లేకుండా పబ్లిక్కి మంచి ఫుడ్ అందిస్తున్నాను. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇష్టంగా తింటున్నారు నా స్నాక్స్. నేను ఇప్పుడు ఈ బిజినెస్లోకి వచ్చాక చాలా లాభం పొందాను సార్. మహిళా మార్ట్ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు మాకు ఏ ఇబ్బంది లేకుండా మంచి ప్లాట్ఫామ్ ఒకటి లభించింది మాకు. మేము తయారు చేసే ఫుడ్ కూడా చాలా టేస్టీ ఉంటుంది, మన బలమైన ఫుడ్ సార్. అది కూడా ఎలాగంటే ఆర్గానిక్, మొత్తం ఆర్గానిక్ చేసి బయట మసాలాలు కానీ ఏవి కానీ తీసుకోకుండా ఇంట్లోనే తయారు చేసినాయి సార్. అన్ని రకాలుగా ఇంట్లోనే మిరపకాయలు తీసుకొని తొడిమెలు తీసి పట్టించి, కారం పట్టించి మళ్ళీ పచ్చళ్ళు చేస్తాం సార్. ఈ పిండి వంటలు కూడా మా ఇంట్లోనే మిల్లులు సార్. ఇంట్లోనే పట్టించుకొని అన్ని రకాలుగా మేమే చేసుకుంటాం సార్. సక్సెస్ సంబంధించి అవ్వడమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కాకుండా ఇతర అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మహిళా మార్ట్ను కూడా ఎంకరేజ్ చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఒక డిమాండ్ కూడా స్థానిక ప్రజల్లో కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో సేంద్రియ పంటలు పండిస్తున్న రైతుల కోసం కూడా కలెక్టర్ మరో ప్రత్యేక ఏర్పాటు చేశారు. వీడిఓఎస్ కాలనీలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఖాళీగా ఉన్న షెడ్ను ఒకదాన్ని సేంద్రియ రైతు బజార్గా మారుస్తున్నారు. వివిధ రకాల పప్పులు, తేనె, జీసీసీకి చెందిన అరకు కాఫీ, దవా చాయ్, గానుగ నూనెలు,
కారం పొడి, మిర్చి, పసుపు తదితర స్టాళ్లను పెట్టనున్నారు. ఇప్పటికే ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న రైతు బజార్ స్థలంలో మందులు వాడని మామిడి పండ్లు అమ్ముతున్నారు. దీన్ని ఈ నెల మొదటి వారంలో కలెక్టర్ ప్రారంభించారు. ఖమ్మంలో మహిళా మార్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ ముజిబుల్ ఖాన్ ప్రత్యేక చొరవ తీసుకొని కూడా ఈ మహిళా మార్ట్ను సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి కలెక్టర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు అధికారులందరూ ఫీల్డ్లో వెళ్ళి గమనించినప్పుడు అండి మేము చూడడం మొదలుపెట్టాం. ఆనరబుల్ గవర్నర్ గారు కూడా మా జిల్లాకు వచ్చినప్పుడు మహిళలందరూ వాళ్ళ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. అద్భుతమైన ప్రొడక్ట్స్ మన మహిళలు సృష్టిస్తున్నారు, కానీ ఎక్కడ అమ్మాలి, ఏ రేటుకి అమ్మాలి, రీటైల్ ఎలా చేయాలనే డౌట్లో ఉండింది. కొంతమంది ఆన్లైన్ ప్రయత్నిద్దామా, కొంతమంది సరే ఊర్లోనే తక్కువ రేట్ అయినా అమ్ముదామనే ఆలోచన ఉండింది. ఆ ఆలోచనని తీసుకుంటూ లేదు ఖమ్మంలో అమ్మితే ఖచ్చితంగా కొనేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ జనాభా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే మా ప్రోడక్ట్ క్వాలిటీని చూసిన తర్వాత వేరే మార్కెట్ వెళ్లకుండా మా దగ్గరే కొంటారనే గట్టి నమ్మకం మాకు ఉండింది. సో ఒక ప్రయత్నంలాగా, ఒక ఛాలెంజ్లా తీసుకుని కేవలం 2 నెలల్లో ఈ మార్కెట్ అంతా పూర్తి చేసుకుంటూ, ఇది ఒక పాత బిల్డింగ్ ఉండిందండి, చాలా సంతోషంగా ఈరోజు మీరు చూస్తున్నారు ఎంత అద్భుతమైన బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఇదే మార్కెట్లో మా మహిళా సంఘాల ద్వారా మేము చేసుకునే ప్రొడక్ట్స్ని, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని, హెల్త్కి మంచి ప్రొడక్ట్స్ని అమ్మడం, ప్యాకేజింగ్ మేమే చేయించుకుంటూ, మా బ్రాండ్ని మేమే పెట్టుకుంటూ, మా లోగోని మేమే పెట్టుకుంటూ అమ్మడానికి ఒక ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఆ ఆలోచన ఇంత ముందుకు తీసుకొని వస్తూ ఇప్పుడు మేడ్ ఇన్ ఖమ్మం ఫార్ ఖమ్మం అనే బ్రాండ్తో మేము ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని రీటైల్ చేయడం జరుగుతుంది. ఇంత హెవీ ట్రాఫిక్ ఉండే రోడ్ దగ్గర ఇంత అద్భుతమైన మార్కెట్ పెడితే ఖచ్చితంగా మా మహిళా సంఘాలు ఏ ప్రొడక్ట్స్ ఉంటే వాళ్ళకి ఒక మార్కెట్ దొరకడం, మేము అనుకున్న ఆలోచన పరంగా నిజంగా ఒక మహిళ ఎంపవర్ అవ్వాలంటే సొంత బ్యాంక్ అకౌంట్, సొంత ఇన్కమ్, సొంత అకౌంట్స్ ఉండాలనేది మేము గట్టిగా పెట్టిన నమ్మకం అండి. మహిళా శక్తి కార్యక్రమంలో మాకున్న ఆలోచన ప్రకారం అండి ప్రతి మున్సిపాలిటీలో, జిల్లాకి 6 మున్సిపాలిటీలు ఉన్నాయి, 6 మున్సిపాలిటీలు కూడా ఇది తీసుకెళ్లాలనేది ఉంది. ఇది ప్రూఫ్ ఆఫ్ కన్సెప్ట్ లాగా మేము ఫస్ట్ పెట్టుకోవడం జరిగింది. కార్పొరేషన్లో జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ సక్సెస్ చేసిన తర్వాత ఇక్కడున్న నేర్పులు తీసుకొని మళ్ళీ మిగతా మున్సిపాలిటీ సంఘాలు తీసుకొని వచ్చి ఇక్కడే నేర్పించి ఇంటర్న్షిప్ చేయించి వచ్చే 3 to 6 months లోపల అక్కడ కూడా లాంచ్ చేయడానికి మేము తయారవుతున్నాం. ఖమ్మంలో మహిళా మార్ట్ సక్సెస్ అయితే జిల్లాలో ఇతర మున్సిపాలిటీలకు విస్తరిస్తామన్నారు కలెక్టర్. ఇదే బ్రాండింగ్ ఓ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా సేల్స్ పెంచే ప్రయత్నంలోనూ ఉన్నామన్నారు. ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు అమ్మేందుకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోనే ఖాళీగా ఉన్న షెడ్ను కేటాయించామన్నారు. ప్రత్యేకంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాల్లో కూడా వీటిని పెంచే కార్యక్రమం సంబంధించి చేస్తామని కూడా కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.